ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా వాటిని తిప్పికొట్టారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రెండోసారి విజయానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మా వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పాడు. పరిశ్రమల స్థాపన కోసం ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ ఆయన మాట్లాడుతూ మోడీ మీద నా మీద నమ్మకంతో నన్ను మరోసారి గెలిపించిన జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా మరోసారి తనను ఆదరించిన నియోజకవర్గం రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర మత రాజకీయాలు చేశారని, అయినా ప్రజలు తమ వైపే నిలిచారన్నారు. నా గెలుపుతో పసుపు రైతుల కళ నెరవేరిందన్నారు. తప్పకుండా వారికి అండగా ఉంటానన్నారు. పసుపు బోర్డు తేవడం ద్వారా గ్రామాల్లో పసుపు రైతులు తనకు మద్దతిచ్చారన్నారు. ఎంత కష్టమైనప్పటికీ తాను ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతానని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే ప్రయత్నం కూడా చేస్తానని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలను తిప్పికొట్టారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఇకపై తాను పార్లమెంటు ప్రజలు గర్వపడేలా పనిచేస్తా అని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవటానికి కారణం బీజేపీయేనని పేర్కొన్నారు. మైనార్టీలకు వంతపాడిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఆలోచించాలన్నారు. మైనార్టీ జపం చేసిన కేసీఆర్ ను కాదని ముస్లింలు కాంగ్రెస్ కు ఓటేశారన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళతానన్నారు. కవిత తప్పు చేసి జైలుకు వెళ్లిందని, తప్పు చేసినట్లు రుజువైతే రేవంత్ కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. పత్రికా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పటేల్, అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, పార్టీ సీనియర్ నాయకులు పల్లె గంగారెడ్డి, కార్పొరేటర్లు పంచారెడ్డి ప్రవళిక, మల్లేష్ యాదవ్, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇన్సెంటివ్ ఇస్తారు, ఎంత ల్యాండ్ ఎంత ఇన్సెంటివ్ తోటి ఇస్తారు, పవర్ పెంచిస్తారా, వాటర్ పెంచిస్తారా, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచిస్తారా, ఒక ఇండస్ట్రియల్ డెవలప్ పార్క్ డెవలప్ చేస్తారా, దానికోసం కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీలు మా బాధ్యత, ప్రపోజల్ పెట్టుంది, టూరిజం డెవలప్ చేద్దాము, కిలా రామ్ మందిర్ కాడికెళ్ళి, డిచ్పల్లి రామ్ మందిర్ కాడికెళ్ళి అనేక హెరిటేజ్ ఉన్నాయి, గోదావరి ఉన్నాయి, మూలపడ్డది గుడి, 100 స్తంభాల గుడి, దానికి ఏమైనా ఉపయోగపడదాము. ఎందుకంటే 75 ఏళ్ళు వయసు పెట్టుకుని 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఏంటున్నారా? మీకు పైసలు లేవా? ప్రభుత్వం ప్రపోజల్ పెట్టుంది, కేంద్రానికి పంపి ఎంపీకి కాపీ పెట్టుంది. అరే పని చేయదా? ఏం చేయరు. 200 అయ్యాది ప్రజలు ఇటలేదు, కులాలు లేవు, ప్రజలకు అంతా అర్థమైంది. వీళ్ళందరూ కులాల వారు రాజకీయాలు చేసుకుంటాం, మనం కూడా తీసి తుర్కులకు అప్పయ్యతులు ఉంటామని అర్థమవుతున్నది. అది క్లియర్ అయిపోయింది, అందుకని ఓడిపోతుంది. పెద్ద మనిషి జీవన్ రెడ్డి తీసుకొచ్చి అనవసరం ఇది